అందరికీ స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చి ఆ తర్వాత ఈ కార్యక్రమంలో వారి ద్రవ్య సమర్పణతో కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేసుకున్నటువంటి వారికి ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత పుష్పయాగం ప్రారంభమవుతుంది. అందరూ పుష్పయాగం ప్రారంభం అవుతూనే ఒకే లైన్గా వస్తూ ఇక్కడ స్వామి దగ్గర పుష్పాలు పెట్టగానే అక్కడ విస్తరణ ఇవ్వడానికి సిద్ధంగా పెడుతున్నారు. ఒక 10 నిమిషాల్లో అక్కడ గిన్నెలన్నీ రెడీ చేసుకోండి మీరు. ఇక ముందుగా ఋత్విక్కులకు ఇక్కడ ఇచ్చేటువంటి ఇక్కడ కూర్చుని తాంబూలాలు పెట్టి ఒక్కొక్క తాంబూలమే నాకు ఇస్తున్నానండి. హరి కొంతమందిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి తాంబూలం వచ్చి వెళ్ళండి. గోడిపల్లి రాజేష్, సీతారామ శర్మ, నాన్నగారి సేవలు ఇప్పించినాను. సప్తగోపాల మీరేంటి, వెంకటేశ్వరరావు గారు మీరేంటి, సప్తగోపాల సురేష్, ప్రకాష్, మీరు చంద్రశేఖర్, మీరు చదువుతున్నారండి. గోడిపల్లి ప్రకాష్, ప్రకాష్, వరుణచంద్ర వెంకటేశ్వర, వరుణచంద్ర వెంకన్న, శ్రవణుల, సప్తగోపాల శరత్, శివ, ఘంటసాల మురళీ మోహన్ శర్మ, గోపీకృష్ణ గారు, వీళ్ళ అబ్బాయి ముందు గోపీకృష్ణ గారి దంపతులు, నమస్కారం చేయండి. బిల్లు తీసుకెళ్ళి అందరికీ మార్చం చేసేయండి. రాములు తీసుకున్న వాళ్ళు వెళ్ళండి. పామరక్ష కూడా తీసుకెళ్తున్నారండి. షరతు ఇస్తా కదండి. పెట్టండి.
ఒక 5 నిమిషాల్లో మీ అందరికీ మార్చిన వద్దకు వస్తుంది. మీరు ఇక్కడ కౌంటర్ రెడీ అయ్యిందా? 5 నిమిషాల్లో మీకు ఇక్కడ పుష్పయాగం ప్రారంభం అవుతుంది. అది మీ దర్శనం కాశీపట్ల గోపీకృష్ణ, వాళ్ళు కూర్చుని మా నాన్నగారితో ఇప్పిస్తారు. మీకు ఇస్తారా? పుష్పాలు దేవుడి దగ్గర పెట్టు. ఇద్దరు ఇట్లా నడుసుకోవాలండి. ఇక్కడ లైన్ లో ఎదురు ఎవరు ఉండదు. రండి సత్యనారాయణ గారు, మీరు రండి. లంక గోపాలం, ఇది ఆయనకి ఇవ్వండి. దేవుడి దగ్గర పెట్టండి. ప్రసాదానికి పండుగ తీసుకోండి. ఇక్కడ పండుగ ఇక్కడ పెట్టండి. ఇలా వచ్చేయండి. మీరు రండి. వెంకటేశ్వరరావు గారు దంపతులు ఇట్లా రండి. ప్రసాదానికి పండ్లు పక్కన పెట్టండి. ఘంటసాల గురునాథ, శ్రవణ మీరు ఎట్లా నేర్పించి మీరు ప్రసాదం తీసుకున్నారు. భోజనానికి వెళ్ళిపోయింది. మీరు ఘంటసాల గురునాథ దేవుడి దగ్గర పూలు పెట్టు. తాంబూలాలు తీసుకుంటూ ఉంటే మనం వచ్చింది. దేవుడి దగ్గర పూలు పెట్టు. అది పద. చంద్రశేఖర్ దంపతులు, మరి మీ ప్రసాదం ఉన్నాడు ఇక్కడ. పుష్పాలు దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టు. ఆయన ఉపాల రాము దంపతులు,
ఏర్పాటు అయిపోయిందా? చెప్పాలి, నేను చెప్పడం కోసం ఎదురు చూస్తున్నా. పుష్పాలు దేవుడి దగ్గర పెట్టాను. పుష్పాలు దేవుడి దగ్గర పెట్టండి. ఇక పుష్పయాగం ప్రారంభం అవుతుంది. నా మాట మీద అందరూ అర్థం చేసుకోండి దయచేసి. పుష్పయాగం ప్రారంభం అవుతుంది. అందరూ ఒక లైన్గా వచ్చి స్వామి దగ్గర పుష్పాలు పెట్టండి. తరువాత మీరు ఈ కార్యక్రమాలకు కానీ అన్న సమారాధనకు కానీ ఏదైనా స్వామికి ద్రవ్యం సమర్పించాలి అనుకుంటే ఇక్కడ ఒక పళ్ళెం ఉంటుంది, స్వామి పాదాల దగ్గరే పెట్టండి. చాలా మంది పూలతో పాటు పెడుతున్నారు, నిర్మాల్యంతో పాటు పోతాయి. పక్కన వేరే పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెంలో స్వామివారి కానుకలు పెట్టండి. పుష్పాలు స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఇక్కడికి వచ్చి జేబులు తడుముకుని జేబురుమాలు తుడుచుకుని పెట్టకండి. డబ్బులు చేతితో పుచ్చుకుని దేవుడికి వెదల్చుకుంటే ఇవ్వాలని నియమమే లేదు. ఎవదలుచుకుంటే పుష్పాలు మీరు తెచ్చుకున్న పుష్పాలే మీరు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఒక లైన్లో ఒకరి వెనకాల ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రండి. శ్రీమాత్రే నమః. తీసుకెళ్తే తీసేయండి కదా. ఎక్కడ ఉంటుంది తొందరగా ఉంది. పెట్టారా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక వయసులో పళ్ళన్నీ వెనక్కి పెట్టేయండి. స్వామివారికి ఈ కార్యక్రమాల నిమిత్తం స్వామివారి దేవాలయ ప్రధాన ధర్మకర్త అనాలి, కానీ ప్రధాన సేవకులు స్వామివారి కార్యక్రమాలకి స్వామివారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి ఒక 50,000 రూపాయలు స్వామివారికి సమర్పణం చేస్తున్నారు. పళ్ళాలన్నీ తీసేసి ఒక పళ్ళెల్లో పూలు వేసి ఇక్కడ పెట్టండి. 100 పళ్ళాలన్నీ కనిపించకుండా మాయం చేసేయండి. ఒక కవర్ ఒకటి, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ సత్కారం అయింది. అందరి దగ్గర నా దగ్గర ఉంది, ఇస్తాను తర్వాత. అదేంటో పేర్లు అవన్నీ కొంచెం అందరూ ఆపు, నేను చెప్తాను. మరి మీ చేతి ఏం చేయించాలో 4 చేతులతో ఎక్కువ తెలుసు. దీంట్లో పుష్పాలు పైన ఇందులో పామరక్ష మొదట్లో లైన్లో పెట్టండి. పుష్పాలు దీంట్లో పోయింది. దీన్ని పెట్టాలి. ఇక్కడ ఉంటే అందరూ పెళ్ళాలి పెట్టి సరిపెట్టేస్తారు. అక్కడ మొదట్లో ఉండి బొట్టు పెట్టేవాళ్ళు అక్కడ పెట్టండి. ఎవరి కంపెనీ తీసుకొచ్చినా ఇక్కడ అన్న సమారాధనకు ఒక పళ్ళెం పెట్టండి. అన్న సమారాధనకి అయ్యా ఇక్కడ స్వామివారికి ఎవరు ఏ రకమైన కానుకలు ఇచ్చినా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఇది ఇది ఇప్పుడైతే చెప్తున్నారు 100 పెట్టద్దని. ఇక్కడ ఒక పళ్ళెం ఉంటుంది. మీరు ఇవ్వదలుచుకున్న 10,000 రూపాయలైనా 10 రూపాయలైనా ఈ పళ్ళెంలోనే పెట్టండి. పూలతో పాటు దేవుడి దగ్గర పెడితే నిర్మాల్యంతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. అన్నమాట గుర్తించండి. ఎంగిలి చేతులు, అంట్ల చేతులు, మొహాలు తుడుచుకుని కట్చీపులు అన్ని జేబులో పెట్టుకుని ఒక సావధానంగా ఒక లైన్గా రండి. రావండి. శ్రీ గణేశాయ నమః. అందరూ ఇటు రావాల్సిందే. అందరూ ఈ లైన్లోకి రండి. భోజనం అక్కడ
ఇక్కడ మీరందరూ అక్కడ ఎందుకు నుంచున్నారు? వీళ్ళు ఇటు రాగానే అక్కడ విస్తరి ఇవ్వాలి, అక్కడ విస్తరి ఇవ్వాలి. ఎదురు ఎవరు రావద్దు. మీరు ఎవరు కానుకలుచుకున్నా బొట్టు పెట్టించుకున్నాంటే అక్కడ మొదట్లో పామరక్ష కావాలనుకుంటే మొదట్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే అవకాశం. నడుస్తూ ఉండాలి. స్వామివారి పాదాల దగ్గర మీరు పెట్టదలుచుకున్న కానుకలు ఇందులో పెట్టండి. నా చేతికి ఏమీ ఇవ్వద్దు. ముందుకు నడుస్తూ ఉండండి. దేవుడి దగ్గర పూలు పెట్టండి. పూలు తెచ్చారు ఎవరైనా? పూలనే ఇవ్వాల. ఎవ్వరూ అరవకుండా కేకలు పెట్టినట్టుగా గణేశ శ్రీ గణేశాయ నమః నామని చెప్తూ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు విస్తరించేయండి. అక్కడ విస్తరి వాళ్ళంటే మీరే అడ్డం ఉన్నారు. ఏం చేస్తాం? ఇక్కడ భోజనం దగ్గర రోడ్డు మీద మళ్ళా ధ్వజస్తంభం దగ్గర ఇంకొక మాట మారు వంటను ఉంది. అక్కడ పెరుగు సాంబారు అక్కడ ఉంది. మంచినీళ్ళు ఉన్నాయి. భోజనం కడుపు నిండా చేయండి. ఎవరు ఒక్క పదార్థం కూడా వృధా చేయమాకండి. కడుపు నిండా భోజనం చేయండి. కింద పారేయమాకండి. యజ్ఞశాలల్లో అక్కడ ఉత్పత్తులు ఎవరో అక్కడ వాలంటీర్స్ ఇద్దరు యజ్ఞశాలల దగ్గర ఉండాలి. యజ్ఞశాలల దగ్గర ఇద్దరు ఉత్పత్తులు ఉండండి, లేకపోతే వాలంటీర్స్ ఉండండి. అవన్నీ పాడు చేయకుండా. శైలేష్ ఎవరు అరుపులు అక్కడ? ఎవరండి అరిచేది? గణపతిని అరుస్తున్నారా అమ్మవారిని? అరే ఎక్కడికి వెళ్ళి అక్కడ యాగశాల దగ్గర ఉండండి ఇద్దరు. అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. అక్కడ కూర్చుని తినద్దని చెప్పండి. అందరూ ఆ యాగశాలలో తింటారు. అక్కడ మీరు ఇద్దరు ఉండండి. నీదే బాధ్యత ఆ యాగశాలలో. శైలేష్ మీ ఇద్దరు అక్కడ ఉండండి. చెప్పే కదా అన్నీ చెప్పుకుంటారే. అందరూ కడుపు నిండా భోజనం చేయండి. ఎవరు పదార్థాలను వృధా చేయమాకండి. బయట సాంబారు పెరుగు అన్నం పెడుతున్నారు. ఇంకా బయటికి వెళ్ళి అక్కడ డస్ట్బిన్లు ఉన్నాయి. అందులో తిని పారేసిన విస్తరణ అక్కడ పడేయండి. గుడిని పరిశుభ్రంగా ఉంచండి. ప్రసాదం కడుపు నిండా భోంచేయండి. ఒక్క మెతుకు కూడా పారేయండి. మీరు ఏదైనా స్వామికి కానుకలు సమర్పించదలుచుకుంటే ఇక్కడ పళ్ళల్లో వేయండి. పూలతో వేయద్దు. పూలు తెచ్చుకుంటే పూలు స్వామికి పూజ చేయండి. ఆ పూలు ఆ పళ్ళల్లో పోసి తీసుకోండి. మేడం ముందు నడవాలి. అందరూ 10 రూపాయలు వేయగల 500 1000 రూపాయలు వేసినా దేవుడు తీసుకోవాలి. ఏం పర్వాలేదు. అందరూ 10 రూపాయలు రూపాయి పిల్లల దేవుడి దగ్గర వేసుకున్న దేవుడికి కానుకలు ఇక్కడ సమర్పించండి. భోజనం చేయండి. అందరూ 10 రూపాయల కాగితాలు పట్టుకొచ్చి దేవుడికి ఇవ్వడం లేదు. అందరూ 500 కూడా తీసుకునే శక్తి దేవుడికి ఉంది. తీసుకుంటే ఇస్తాడు అని గుర్తుపెట్టుకోండి. సావధానంగా చక్కగా అదే పద్ధతి అలా వెళ్తేనే అక్కడ భోజనం అందుతుంది. ఎదురు రామాకండి ఎవరు. అక్కడి నుంచి ఎదురు ఎవరు రావద్దు. పాదాల దగ్గర పుష్పాలు పెట్టండి. ముందుకు నడవండి. పాదాల దగ్గర మొహం మీద కాదు. పాదాలంటే ఇక్కడ ఉంటాయి. మొహం మీద పెడితే ఎట్లా? పాదాల దగ్గర పుష్పాలు పెట్టండి. అది పాదం. పాదాల దగ్గరే పుష్పం, మొహం మీద కాదు. ముందుకు నడవాలి. చక్కగా గర్భ నిండా అందరూ భోజనం చేయండి. ఒక్క పదార్థం కూడా పారేయమాకండి. రోడ్డు మీద డస్ట్బిన్లు ఉన్నాయి. అందులోనే పారేయండి. వృద్ధమంది పెరుగు సాంబారు ఇస్తారు, తీసుకోండి. పామరక్ష ఇక్కడే ఇస్తున్నారు, తీసుకోండి. భగవన్నామం తప్ప మరొక మాట వినిపించద్దు. స్వామివారికి ఎవరైనా కానుకలు సమర్పించేటైతే ఇక్కడే పల్లెల్లో సమర్పణం చేయండి. ఎదురొస్తారమ్మయ్యా. దండం పెట్టి ముందుకు నడవండి. ఇటు వచ్చిన వాళ్ళకి ఆమరక్ష దొరకదు. ఆ వయసులో మొదలు దొరుకుతుంది. అటు వచ్చిన వాళ్ళకే దొరుకుతుంది. ముందుకు నడవండి. ముందుకు నడవండి. మళ్ళీ వెనక్కి రావద్దు. ఇక ఉండాలి. ముందుకి పుష్పాలు దేవుడి దగ్గర పెట్టండి. పుష్పాలు పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు నాకు చెప్పండి. అసలు 2000 మందిలో 200 మంది కూడా పూలు తేరు.
ఎవరో తెచ్చిన పూలు మనం పూజ చేస్తే ఎట్లా? ఎన్ని మాటలు చెప్పినా ఇదే మాట. ముందుగా నడవండి. దేవుడికి మాత్రమే నమస్కారం, వ్యక్తికి నమస్కారం చేయకూడదు. దేవాలయంలో కరెక్ట్గా ఒక లైన్గా రండి. బాగుంది, ప్రశాంతంగా నడుస్తుంది. ఎన్ని వందల వేల మంది వచ్చినా దేవుడికి భోజనం పెడతారు, ఇబ్బంది ఏం లేదు. అందరూ రండి, ఒకే లైన్లో రండి. ఎవరు అడగకండి, కేకలు పెట్టకండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ పరమాత్మ స్వరూపాలే. పరమాత్మకి మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. మీరు స్వామివారి పాదాల దగ్గర కానుకలు సమర్పణం చేసి ముందుకెళ్ళి విస్తర తీసుకుని భోజనం చేయండి. కడుపు నిండా భోజనం చేయండి, ఏం పర్వాలేదు. ఏ వస్తువు పారేయకండి, ఒక్క మీద కూడా. అన్ని ప్రసాదాలే, ఏమీ పారేయకండి. కానుకల్లో 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా 500 ఇచ్చినా పుచ్చుకుంటాడు దేవుడు. తర్వాత స్వామి పాదాల దగ్గర పుష్పాలు పెట్టి మీ కానుకలను పళ్ళెల్లో వేసి స్వామికి నమస్కారం చేసి ముందుకు నడవండి. కవర్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ముందుకు నడవండి. నడవాలమ్మా, ఎంతసేపు నుంచుంటే అవుతుంది ఇక్కడ? లైన్ అలా ప్రశాంతంగా నడుస్తూ ఉంటే భోజనం అయిపోతూనే ఉంటుంది. దేవుడికి పువ్వు పెడితే దేవుడు అన్నం పెడతాడు. స్వామివారికి ఏదైనా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ పళ్ళెల్లో పెట్టండి, ఎంత ఎక్కువైనా పెట్టచ్చు. అంతగా ఉన్నా కానీ ఒక 500కి 500 కనిపించరా? అన్ని 10 రూపాయలకి 500 కనబడుతున్నాయి. కట్టండి. అందరికి చివరి వాళ్ళ దాకా అందరికీ భోజనం పెడతారు, ఏం తొందర లేదు. మాల మీద పెట్టండి, పాదాల దగ్గర పెట్టండి, పూలు మా మీద పెట్టుకుంటాం.